హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం బోడమోస్ రూల్ ఇంకా ఫుల్ ఫామ్స్ ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం కదా. నిన్న మనం బోడమోస్ రూల్ డిఎంఏఎస్ రూల్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చేసుకున్నాము. ఇప్పుడు బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ బోడమోస్ రూల్ యూజ్ చేసి ఒక క్వశ్చన్ తయారు చేసుకున్నాం మనం. ఇప్పుడు ఆ క్వశ్చన్ వచ్చేసి ఒకసారి చదువుకొని ఈ బ్రాకెట్ ఆఫ్ బోడమోస్ రూల్ యూజ్ చేసి ఇది మొత్తం సాల్వ్ చేయాలి మనం. ఓకే, రెడీ, స్టార్ట్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 35 - 2 ఓపెన్ కర్లీ బ్రాకెట్ 5 ప్లస్ ఓపెన్ సర్కిల్ బ్రాకెట్ 2 × 3 ప్లస్ 5. లైన్ ఉంది కాబట్టి 2 × 3 ప్లస్ 5 క్లోజ్ బ్రాకెట్, క్లోజ్ కర్లీ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. ఇప్పుడు మనం బ్రాకెట్లో ఫస్ట్ అనేది ఏం చెప్పుకున్నాము? లైన్ అని చెప్పుకున్నాము. మనం ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది లైన్, సెకండ్ సర్కిల్ బ్రాకెట్, థర్డ్ కర్లీ బ్రాకెట్, ఫోర్త్ స్క్వేర్ బ్రాకెట్ కదా. అలాంటప్పుడు కదా నిన్న అలాంటివి కదా చెప్పుకున్నది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ దించుకొని ఇక్కడ 2 మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొస్తుందో రాయాలి. ఇప్పుడు చూద్దాం. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 35 - 2 ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ 5 ప్లస్ క్లోజ్ సర్కిల్ ఓపెన్ సర్కిల్ బ్రాకెట్. ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ సాల్వ్ చేసుకోవాలి కాబట్టి 2 × 3 అంతా మనకి 6 వచ్చింది. 2 × 3 = 6. అంటే ఇప్పుడు మనకి లైన్ బ్రాకెట్ సాల్వ్ అయిపోయింది. ప్లస్ 5 క్లోజ్ కర్లీ బ్రాకెట్, క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. ఇప్పుడు మనకి లైన్ బ్రాకెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? సర్కిల్ బ్రాకెట్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. ఎలాగా చూసుకుందాం. 35 - 2 ఓపెన్ కర్లీ బ్రాకెట్ 5 ప్లస్ 6 + 5 ఎంత? 11. ఇప్పుడు మనకి ఇది సాల్వ్ అయిపోయింది. ఇదంతా అయిపోయింది కాబట్టి ఒకసారి ఒక లైన్లో బ్రాకెట్ పెట్టుకోవాలి, ఇంకో లైన్లో బ్రాకెట్ తీసేయాలి. ఈ రెండింటిని ప్లస్ చేయాలని వస్తుంది. అప్పుడు చూసుకుందాం. సర్కిల్ బ్రాకెట్ ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆల్రెడీ సర్కిల్ బ్రాకెట్లో ఉన్నదంతా సాల్వ్ అయిపోయింది కాబట్టి ఆ సర్కిల్ బ్రాకెట్ అనేది తీసేయాలి. ఇంకా 2 బ్రాకెట్లు ఉన్నాయి కదా, ఏదైతే అయిపోయిందో ఆ బ్రాకెట్ని తీసేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు 11 + 5 ఎంత? 5 + 11 అంటే 11 + 5 అని 1. ఇప్పుడు మనం ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయలేదు. సర్కిల్ బ్రాకెట్ అయిపోయింది కదా. సెకండ్ మనం థర్డ్ కర్లీ బ్రాకెట్ కదా, కాబట్టి కర్లీ బ్రాకెట్ అనేది సాల్వ్ చేసుకోవాలి. 5 + 11 ఎంత? 16. మనకి ఈ సర్కిల్ బ్రాకెట్ తీసేసాం కదా, ఇది కూడా సాల్వ్ అయిపోయింది కాబట్టి మనకి ఇది కూడా తీసేయాలి. కర్లీ బ్రాకెట్లో ఉన్న సాల్వ్ అయిపోయింది కాబట్టి కర్లీ బ్రాకెట్ని తీసేసేయాలి. ఇప్పుడు మనకి అంతా అయిపోయిన తర్వాత మనకి ఇది మిగిలింది కదా. ఇప్పుడు ఇలా రాసుకున్నప్పుడు మనకి బ్రాకెట్ అంటే క్యాజువల్గా ఎప్పుడైనా ఏదైనా వస్తుందంటే మల్టిప్లికేషన్ వస్తుంది. అంటే తీసేసినప్పుడు మనకి సింబల్ ఇంటూ సింబల్ వస్తుంది. ఇలాగా ఇంటూ 16.
35 minus 2 into 16, 32. మైనస్ ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నది మనం మైనస్ చేయాలి. అంటే స్క్వేర్ బ్రాకెట్లో ఏముంది మనకి 35 మైనస్ 32. 35 నుంచి 32 తీసేయండి, 3 మిగులుతుంది. కాబట్టి దీని ఆన్సర్ 3. బాయ్.